హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ అనీష్. ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక కంపెనీ ఉందండి. సో ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక జాబితా రిలీజ్ చేస్తుంటారు. అంటే మన దేశంలో ఉన్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిచెస్ట్ సీఎం ఎవరు, రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు, ఏ సీఎంపై ఎక్కువ కేసులు ఉన్నాయి, ఏ సీఎంపై తక్కువ కేసులు ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఆ సర్వే రిజల్ట్స్ ఈసారి వచ్చినాయి. ఈసారి గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కావచ్చు, ముఖ్యమంత్రిగా కావచ్చు, రిచెస్ట్ ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటూ వచ్చారు. ఎప్పటి వరకు ఆయన నెంబర్ 1గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన్ని బీట్ చేశారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. సో మొత్తానికి డీకే శివకుమార్ ఆస్తులు దాదాపు 1413 కోట్లు ఉండగా మన చంద్రబాబు గారి సీఎం 931 కోట్లు ఉన్నాయంటే, దాని తర్వాత థర్డ్ ప్లేస్లో తమిళనాడు సీఎం విజయ్కి దాదాపు 648 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పెమా ఖండు ఆయన అరుణాచల్ ప్రదేశ్ సీఎం, ఆయనకి ఆస్తులు 332 కోట్లు ఉన్నాయంట. ఈ లిస్ట్లో మరి మీకు డౌట్ వస్తుంది, మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు గారు 2nd ప్లేస్లో ఉంటే 8th ప్లేస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆస్తులలో దాదాపు 30 కోట్లు వాల్యూ చేస్తుంది. సో అంటే గత కొన్నేళ్లుగా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు నెంబర్ 1 అంటే చంద్రబాబు నెంబర్ 1, విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరని చెప్పి వీళ్ళు సర్వే చేస్తే అందులో కూడా నెంబర్ 1 మన చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఏమో రకరకాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మొదలైన వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఎలా ఉంది. సరే, రీసెంట్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి రాష్ట్రంలో ఉంటున్న మన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, మన అప్పులు ఎంత పెరిగినాయి, మన ఇన్కమ్ సోర్సెస్ ఎంత పెరిగినాయి, సీఎం గారి ఆదాయం ఎంత పెరిగింది అనేది ఒకసారి అందరూ ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే సీఎం గారి ఆస్తులు ఇంత భారీగా పెరుగుతున్నాయి, దేశంలో 2nd ప్లేస్లో ఉన్నారు. మరి రాష్ట్రంలో ప్రజల ఆదాయం కూడా పెరగాలి కదా, పెరిగిందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. దాంతోపాటు మరో కీలకమైనది ఏంటంటే, లోయెస్ట్ అంటే అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఒమర్ అబ్దుల్లా. ఈయన ఆస్తులు దాదాపుగా 55 లక్షలు మాత్రమే ఉన్నాయంట. ఆ తర్వాత సువేందు అధికారి వెస్ట్ బెంగాల్, ఈయన ఆస్తులు 85 లక్షలే అట. భజన్లాల్ శర్మ రాజస్థాన్, ఈయన ఆస్తి దాదాపు ₹1 కోటి మాత్రమే ఉందంట. పాపం చాలా పేదవాళ్ళు. వీళ్ళలో అత్యంత పేద వ్యక్తి ఎవరయ్యా అంటే సువేందు అధికారి. పేదోడు కదా పాపం. ఆయన మీద గతంలో ఎన్నో ఈడీ కేసులు, రకరకాల కేసులు, రకరకాల కథలు నడిచినాయి. ఆయన ఇప్పుడు బీజేపీకి వచ్చి బీజేపీ బెంగాల్ నుంచి గెలిచి బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాపం ఆయన కేసుల్లాగే ఆస్తుల విలువ కూడా, సారీ కేసులు ఉన్నాయిలేండి, ఆస్తుల విలువ అయితే బాగా తగ్గిపోయింది. సో దీంతో పాటుగా వీళ్ళు కేసుల వివరాలపై కూడా ఒక చిన్న సర్వే చేశారు. అది కూడా మీకు చూపిస్తా ఒకసారి. ఇక దాని తర్వాత క్రిమినల్ కేసుల్లో నెంబర్ 1 పొజిషన్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. దాదాపుగా ఆయన 89 అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి చూసి చెప్తాగండి. దీంట్లో విత్ నెంబర్స్, విత్ కేసు నెంబర్స్, ఐపీసీ సెక్షన్స్ సహా వీళ్ళు మెన్షన్ చేశారు. మన రేవంత్ రెడ్డి గారి కేసులు 89 కేసులండి. 89 కేసులతో రేవంత్ రెడ్డి గారు లిస్టులో టాప్లో ఉన్నారు. దేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులు కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారు. తర్వాత 2nd ప్లేస్లో సువేందు అధికారి ఉన్నారు. ఈయన పైన దాదాపుగా వచ్చేసి 29 కేసులు ఉన్నాయంట ఆయన పైన. ఆ తర్వాత డీకే శివకుమార్ 3rd ప్లేస్లో ఉన్నారు. ఈయన పైన కూడా దాదాపు, దాని తర్వాత 3rd ప్లేస్లో డీకే శివకుమార్ గారు ఉన్నారు. ఆయన పైన కూడా 19 కేసులు ఉన్నాయి. 4th ప్లేస్లో మన తెలుగు రాష్ట్ర చంద్రబాబు గారు, ఆయన పైన 4th ప్లేస్లో ఉన్నారు. ఆయన పైన కూడా 19 కేసులు ఉన్నాయి. సో మిగతా డెవలప్మెంట్లో ఎట్లా ఉందో అని పక్కన పెడితే అత్యధిక ఆస్తుల్లో మన సౌత్ స్టేట్కి సంబంధించిన ముఖ్యమంత్రులే టాప్ 4 ప్లేసుల్లో ఉన్నారు. అత్యధిక కేసుల్లో మన సౌత్ ముఖ్యమంత్రులే 4లో 3 ఉన్నారు. అత్యధిక ఆస్తుల్లో ఎవరు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. 2nd ఏమో డీకే శివకుమార్ గారు కర్ణాటక. 3rd ఏమో విజయ్ గారు తమిళనాడు. వీళ్ళ 3 టాప్ ప్లేస్లో ఉన్నారు ఆస్తుల్లో. మరి క్రిమినల్ కేసుల్లో చూసుకుంటే మన సౌత్ స్టేట్స్కి సంబంధించిన నెంబర్ 1 ప్లేస్ రేవంత్ రెడ్డి గారు. నెంబర్ 2 ప్లేస్ ఆయన నెంబర్ 2 ఒకటి వదిలేశారమ్మా, ఆయనకి పాపం కర్ణాటక ముఖ్యమంత్రికి ఇచ్చారు. సారీ, కర్ణాటక కాదు, బెంగాల్ ముఖ్యమంత్రికి ఇచ్చారు. నెంబర్ 3 కర్ణాటక సీఎం డీకే శివకుమార్. నెంబర్ 4 చంద్రబాబు నాయుడు గారు. సో ఆస్తుల్లో మన వాళ్ళే టాప్లో ఉన్నారు, క్రిమినల్ కేసుల్లో మన వాళ్ళే టాపుల్లో ఉన్నారు. ఇదండి మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల డే బై డే గ్రోత్.
కేసుల్లో మనం పెరగద్దులే కానీ ఆస్తుల్లో కూడా మేము కూడా మీతో పాటు ఎలా పెరగాలో కొంచెం మాకు కూడా చెప్తే బాగుంటుంది అని మనం ముఖ్యమంత్రులను అలా అడగాలి. మరి ఇంత అత్యధిక ఆస్తులు పెరిగినాయి, ఇవన్నీ వీళ్ళు ఏదో ఊరికే చెప్తుంది కదండి, వీళ్ళంతా కూడా ఎలక్షన్ అఫిడవిట్కి సమర్పించింది, దాని మొత్తం పూర్తి లెక్కలతో సహా వీళ్ళ వెబ్సైట్లో పెట్టారు. ఒకసారి మీరు కూడా కావాలంటే చూడొచ్చు, ADRindia.org అనే సైట్లో క్లియర్గా ఉంది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు మీరు సెకండ్ ప్లేస్కి వచ్చారండి. కొంచెం గట్టి కష్టపడి మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కావాలి మీరు సంపాదనలో దేశంలో.